నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పసుపు రైతన్నలు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలోనే ఎంపీ అరవింద్ ధర్మపురి గారు చెప్పిన దాని ప్రకారమే మాట నిలబెట్టుకున్నారు అని చెప్పేసి మన అందరికీ తెలిసిన విషయమే. సో ఇందులో భాగంగానే జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కూడా ఇందూరు గడ్డపై ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా మంచి పరిణామంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వరకు ఎవరైతే పొలిటీషియన్స్ కావచ్చు, దాంతోపాటు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు కూడా పసుపు రైతన్నల వాళ్ళ ఆకలి కావచ్చు, లేకపోతే వాళ్ళ కన్నీళ్ళు తూడ్చిన దాఖలాలే లేవు. కాకపోతే అరవింద్ ధర్మపురి గారు ఒంటి చేత్తో యుద్ధం చేసినట్టు, ఆయన ఏం చేసిండో ఆయనకే తెలియాలి. కానీ ఎందుకంటే జాతీయ కార్యాలయాలు ఏవైతే ఉంటాయో అవి ప్రతిదీ కూడా మనకు ఢిల్లీ కావచ్చు, లేకపోతే ముంబై, లేకపోతే గ్రేటర్ హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఏర్పాటు చేసిన రోజులు మనం చూసినాం. కాకపోతే ఇలా జాతీయ పసుపు బోర్డు కార్యాలయం తన సొంత గడ్డ పైన ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా మంచి పరిణామంగా భావిస్తూ ఉన్నారు. సో ఇదే అంశంపై ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. నిజామాబాద్ జిల్లా రైతన్నలు ఉన్నారు, వారితో ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఒక పండగ వాతావరణం ఏర్పడిందని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. సో ఇందులో భాగంగానే మనతో మాట్లాడడానికి వినోద్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న చేసినాం, మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తూ ఉంది? అంటే అరవింద్ ధర్మపురి గారు ఒంటి చేత్తోని తను యుద్ధం చేసినట్టు ఇవాళ తన సొంత గడ్డ పైన జాతీయ పసుపు బోర్డు కార్యాలయం కూడా ఏర్పాటు చేసిన ఘనత అరవింద్ గారికే ఉంది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న? ఇవాళ గర్వం అనిపిస్తుంది అన్న. తాను ఇవాళ రెండోసారి ఎంపీగా గెలిపించడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా మొదటిసారినేమో రైతన్నలు అందరూ కలిసి 190 మంది మరి నామినేషన్ వేయడం జరిగింది. అప్పుడు 70,000-80,000 ఓట్లతో మెజార్టీతో గెలవడం జరిగింది. ఈ నేడు మొన్న అతనికి 105,000 ఓట్లతో మనము మరి మెజార్టీతో మేము గెలిపించడం జరిగింది. దాంట్లో భాగంగానే నిజామాబాద్ ఇందూరు నగరానికి జాతీయ పసుపు కార్యాలయం జరగడం జరిగింది. ఒక బీజేపీ కార్యకర్త సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి అంకాపూర్ వాసి మా అందరికీ ఆదర్శం మా పెద్దన్న పల్లె గంగారెడ్డి అన్న గారిని ఈ యొక్క జాతీయ పసుపు కార్యాలయమే తీసుకురావడమే కాదు, ఈ యొక్క ఇందూరు గడ్డ మీద ఉన్నటువంటి సామాన్య రైతు కుటుంబంలో వచ్చినటువంటి పల్లె గంగారెడ్డి గారిని చైర్మన్ చేయడం జరిగింది. ఇది అనౌన్స్ చేసి దాదాపు 2-3 నెలలు అవుతుంది. కానీ ఈ స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ మరి కార్యాలయం కోసము మరి మనకు అనువుగా ఉండడానికి కోసము కిరాయికి బిల్డింగ్ ఇవ్వలేదు. దీంట్లో కూడా చాలా రాజకీయాలు జరిగినాయి. ఈ కార్యాలయాన్ని ఏర్పరచకుండా దాంతోపాటు అడ్డంకులు కూడా సృష్టించారు అని చెప్పేసి బయట వైరల్ అవుతా ఉంది. ఇది నిజమేనంటారా? 100% నిజమే కన్నా. పసుపు బోర్డు జాతీయ ఒక గ్రామ స్థాయిలో సీసీ రోడ్డు మంజూరు చేస్తేనే పెద్ద ఫ్లెక్స్లు వేయించుకొని అంగరంగ వైభవం చేసుకుంటారు. ఇలా దేశానికి మొత్తం 23 రాష్ట్రాల్లో మనకు ఈ పసుపు పంట పండుతుంది. మన దగ్గర 50,000 ఎకరాలు పండుతుంది, మన దగ్గర మహారాష్ట్రలో పండుతుంది. అట్లాంటిది ఇలా ఒక ఇలా నరేంద్ర మోదీ గారిని ఒప్పించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈరోజు పీయూష్ గోయల్ గారిని ఒప్పించి అమిత్ షా గారిని ఒప్పించి ఈరోజు కేంద్ర కార్యాలయాన్ని పసుపు బోర్డు కార్యాలయాన్ని ఇందూరుకి తీసుకురావడం అనేది నాటే జోకన్న. ఒక చిన్న సంక్షేమ పథకం ఇస్తేనే అనేక ఫ్లెక్సీలు అనేక మరి ఆర్బండాలు చేసుకుంటారన్న. ఇలా మా నరేంద్ర మోదీ యొక్క సారథ్యంలో అరవింద్ అన్న గారు అది కాదు, మనం ఖచ్చితంగా రైతన్నలకు చెప్పినాం, మనం మాట ఇచ్చే ప్రకారం తెచ్చినాం, వాళ్ళకు అన్ని సదుపాయాలు కల్పించే వరకు కూడా మనం సంబరాలు చేసుకోవద్దు. దీంట్లో ఇంకొక విషయం మాట్లాడుకుంటే, గతంలో రైతన్నలు ఎవరైతే పసుపు రైతన్నలు ఉన్నారో వాళ్ళకంటూ ఒక కార్యాలయం అనేది లేదు. ఒక బాధ వచ్చిందంటే వాళ్ళు ఎవరికి పోయి చెప్పుకోవాలన్నా కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. కాకపోతే వాళ్ళకంటూ ఇలా ఒక కార్యాలయం ఉంది. వాళ్ళకంటూ అదే రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి పల్లె గంగారెడ్డి గారు ఇవాళ దానికి చైర్మన్గా కూడా ఉన్న పరిస్థితి ఉంది. ఇలా వాళ్ళ కన్నీళ్లను కూడా మేము తుడుస్తాం అన్నట్టుగా భరోసా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఎట్లా అనిపిస్తూ ఉందండి? ఖచ్చితంగా అన్న, ఈరోజు కేంద్ర కార్యాలయం రావడం జరిగింది. ఇమ్మీడియట్లీ స్టేట్ గవర్నమెంట్ మొన్ననే మన నిజామాబాద్ రూరల్ సంబంధించిన ఎమ్మెల్యే కార్యాలయం అప్పచెప్పడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోదీ గారు అదేవిధంగా అరవింద్ అన్న గారు ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి పల్లె గంగారెడ్డి అన్న గారిని చైర్మన్ చేయడము, అదేవిధంగా ఐఏఎస్ క్యాడర్ నుంచి వచ్చిన మేడం గారిని అపాయింట్ చేయడము వెంటనే జరుగుతున్నాయంటే ఈరోజు రైతు కన్నుల్లో సంతోషం ఉందన్న. మొన్నటి వరకు పసుపు బోర్డు రాకన ముందు మరి రైతన్న అంకాపూర్, ఆర్మూర్, మున్పల్లి, అదేవిధంగా అరుగుల్, నారాయణపేట ఈ ప్రాంతాల్లో 2 ఎకరాలు వేసే రైతన్న ఈరోజు 5 ఎకరాలకు దాన్ని పెంచుకుంటుండంటే దానికి ప్రధాన కారణం పసుపు బోర్డు రావడమే. ఆగండి అన్న, ఎందుకు ఖచ్చితంగా రేటు పెరుగుతుంది. పసుపును నమ్ముకున్న రైతన్నలకు
100% న్యాయం జరుగుతుంది. 101% ఇక్కడ నరేంద్ర మోదీ గారి యొక్క ఒప్పించి తెచ్చిన ఈ యొక్క పసుపోటు కార్యాలయం విషయంలో అరవింద్ అన్న గారు ప్రధానంగా కాబోతున్నాడు. అందుకే మేము నిదానం కూడా ఇస్తున్నాం. అదేవిధంగా మనకు మోడీ ఇచ్చిండు, అరవింద్ తెచ్చిండు, ఇదే నిదానంతో మేము ముందుకెళ్తున్నాము. ఖచ్చితంగా ఏడీ ఇక్కడ 100% పసుపోటు కార్యాలయం ఏర్పాటు చేసిండు. భవిష్యత్తులో రైతన్నలకు భరోసాగా ముందంజల్లో అంటే ఆ పరికరాల విషయంలో, సబ్సిడీ విషయంలో, అనేక విషయంలో ఈ పసుపోటు కార్యాలయం ఇక్కడ నుంచి పనిచేస్తాను. సో దీంట్లో కొంతమంది రాజకీయ నాయకులు ఎవరైతే అరవింద్ ధర్మపురి గారిని విమర్శించడం జరిగింది. ఈయన నామమాత్రంగానే చెప్పుకుంటూ తిరుగుతాడు, బాండ్ పేపర్లు అనుకుంటూ తిరుగుతాడు, కానీ ఈయన ఏం చెప్పింది కూడా ఏది చేయడు అని చెప్పేసి చాలా వరకు కూడా ఆయనని ఇబ్బంది పెట్టారు సోషల్ మీడియా వేదికగా అని చెప్పేసి మనం విన్నాం. కాకపోతే మేము చెప్పడమే కాదు, చేతల్లో చూయిస్తాం అన్నట్టుగా ఇవాళ జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని నిజామాబాద్ సొంత గడ్డపైన, అరవింద్ ధర్మపురి గారి సొంత గడ్డపైన వాళ్ళు ఇలా ఏర్పాటు చేయడం అనేది మీరు ఎలా చూస్తారు? దాంతోపాటు ఇలా పక్క రాష్ట్రాలు అంటే మనము మన తెలంగాణలో చూసుకుంటే 50,000 ఎకరాలలో పసుపు సాగు మనం చేస్తాం. సో దాంతోపాటు మనకి పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్ర కొన్ని లక్షల ఎకరాలలో పసుపు సాగు చేస్తారు. కాకపోతే అక్కడికి పోవాల్సిన కార్యాలయాన్ని వాళ్ళు ఇక్కడికి తీసుకొని వచ్చిర్రు. ఈ అరవింద్ ధర్మపురి అనే క్యాండిడేట్ ఎవరైతే ఎంపీ గారుగా మనం చెప్పుకుంటా ఉన్నామో, అంటే ఈయన ఎన్ని ఒడిదొడుకులు అనుభవించిండు, ఎన్ని చూసిండు అనే దాని గురించి కూడా ప్రతి ఒక్క రైతన్నకు తెలవాలా అని చెప్పేసి అనుకుంటున్నాం. సో దీని గురించి అందుకే అంటున్నా, ఇచ్చిన మాట తప్పడు అరవింద్ అన్న. దాన్ని నిలబెట్టుకోవడానికి కోసమే నేను పసుపు బోర్డు తెస్తా అని చెప్పిండు, కానీ పసుపు బోర్డు ఇందూరుకే తెస్తా అని చెప్పలే. అయినప్పటికీ కూడా నేను పసుపు బోర్డు తెస్తా అని చెప్పిన, ఇందూరుకే తీసుకొస్తా అని చెప్పేసి ఇందూరుకి తీసుకొచ్చిండు. పసుపు బోర్డు తెస్తా, కానీ చైర్మన్ నా చేతిలో ఏం చెప్పలే. ఈరోజు పసుపు బోర్డు ఒక్క అంశాన్ని మీద పట్టుకుంటే ఒక చైర్మన్ తీసుకురావడం జరిగింది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ తీసుకురావడం, కార్యాలయం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నా సొంత గడ్డ మీద, ఇందూరు గడ్డ మీద నాకు ఓట్లేసి గెలిపించిన పార్లమెంటు నియోజకవర్గం సంబంధించిన ప్రజల కోసం, రైతన్నల కోసం ఆహార్నిశలు కష్టపడతా. కేంద్ర కార్యాలయము నా దగ్గరనే పెట్టుకొని 100% ఇక్కడి నుంచే మన ఇక్కడి నుంచే సర్వీస్ చేయడానికి సిద్ధంగా అని చెప్పేసి కూడా జరిగింది. మరి అక్కడ కేంద్రంలో ఎక్కడ చూసినా కూడా అనేక మన అమిత్ షా గారు కూడా ఎలక్షన్ సమయంలో కూడా అరవింద్ని ఉద్దేశించి ఒక మాట్లాడడం జరిగింది రైతాల సభలో. అరవింద్ వచ్చిందంటే మాకు భయం, ఎందుకంటే సార్ మాకు పసుపోటు కార్యాలయం కావాలని చెప్పేసి. మొన్న మీరు ఇంటర్లో కూడా మా దినేష్ అన్న గారు కూడా చెప్పడం జరిగింది, జిల్లా అధ్యక్షుడు, పసుపోట్లు అనేది గతంలో నుంచి బంద్ అయినాయి అని చెప్పేసి. ఈరోజు పసుపోటు రావడం జరగాల, మిగతా బోర్డులు అన్నీ కూడా మరి క్లియరెన్స్ అయినట్టే. కాబట్టి ఏడీ అనే వ్యక్తి ఈరోజు పసుపోటు తెచ్చుకోవడం జరిగింది, మిగతా వాళ్ళకు కూడా క్లియరెన్స్ అయిపోయింది జరిగింది. బాండ్ పేపర్ అనేది రాసించడం జరిగింది, తెచ్చిండు, ఇచ్చిండు. ఇవాళ సహజ మన ఇంకొక విషయం మాట్లాడుకుంటే దేశ చరిత్రలోనే ఒక బాండ్ పేపర్ చూయించి ఆయన ఇన్ని రాజకీయాలు చేయడము అనేది నిజంగా మనం ఎక్కడా చూడలే. కాకపోతే చెప్పిన మాట ప్రకారమే తను ఇవాళ నిలబెట్టుకోవడం జరిగింది, చాతల్లో చూపించారు. కాకపోతే ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే అన్ఎడ్యుకేటెడ్స్, దాంతోపాటు ఏం మాట్లాడాలో తెలియని వాళ్ళు, అంటే దాని గురించి అవగాహన లేని వాళ్ళు కూడా పసుపు బోర్డు, జాతీయ పసుపు బోర్డు కార్యాలయం గురించి కొంత మాట్లాడడం జరుగుతూ ఉంది. అంటే కార్యాలయం లేకపోతే, ఒకవేళ కార్యాలయం ఉంటే రైతన్నలకు ఎలాంటి లాభం అనేది ఉంటుంది అనే దానిపైన. అంటే అన్న చిల్లరగాళ్ళు కొంత మాట్లాడతారన్న, ఓకే, మేము అలా మాటలు పట్టించుకోం. ఓకే, అంటే చిల్లరగాళ్ళు అంటే ఎవరు అనుకుంటారు? ఇప్పుడు ఎవరైతే ఈ పసుపు బోర్డు విషయంలో ఆయన ఏడు తెచ్చిండు, ఏమి ఇచ్చిండు, బాండ్ పేపర్ రాసి ఇచ్చిండు అని చెప్పేసి చిల్లర బోర్డులో మాట్లాడతారా సమ్ పర్సన్స్ వాళ్ళు. అన్న ఇవాళ అరవింద్ అన్న మీద అనేక దాడులు జరిగినాయి అన్న, అనేక దాడులు జరిగితే కనీసం ఇక్కడ అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయింది. కనీసం ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతే మా కేంద్ర ప్రభుత్వం మా నాయకుడి కోసం అని చెప్పేసి మన అక్కడ నుంచి కేంద్ర సర్వీస్ మనకు ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఒక కార్యకర్త నుంచి వచ్చిన ఒక అరవింద్ అన్న చిన్న స్థాయి నుంచి వచ్చిన, అంటే పెద్ద కుటుంబం, రాజకీయం పెద్దమైనప్పుడు కూడా తన రాజకీయ గురువు అయినటువంటి డి శ్రీనివాస్ గారి ఒక పార్టీ అయితే దానికి భిన్నంగా ఈ దేశానికి 100% నరేంద్ర మోదీ యొక్క సారథ్యంలో మనం పోవాలనే ఉద్దేశంతో వచ్చి ఒక సంకల్పం తీసుకొని దశాబ్దాల కళ నెరవేర్చి, దశాబ్దాల నుంచి పసుపన్నలు మరి అనేక ఒడిదొడుకులతో సమస్యలతో ఎదురవుతారు. నేను ఇది ఖచ్చితంగా తీసుకెళ్తా, కొట్లాడుతా, లేట్ అయింది కావచ్చు అన్న, ఖచ్చితంగా లేటెస్ట్గా ఈరోజు పసుపు కార్యాలయం తీసుకొచ్చినట్టే అది ఘనత అరవింద్ అన్నకు దక్కుతుంది. ఇలా చూస్తున్నట్లయితే మీరు
అనేక మంది ప్రజలన్న మాట్లాడుతున్నారు, అనేక మంది రాజకీయవేత్తలు మాట్లాడతారు. అరవిందుని కొట్టలేక ఈ దేశానికి నరేంద్ర మోదీ ఎంత ఇంపార్టెంటో ఇందూరు జిల్లాకు అరవింద్ అన్న అంత ఇంపార్టెంట్. ఖచ్చితంగా 100% భవిష్యత్తులో అనేక మార్పులు జరగబోతున్నాయి. అందులో అరవింద్ అన్న పాత్ర కీలకం కాబోతుంది ఈ రాష్ట్రానికి, ఈ యొక్క ఉన్నటువంటి జిల్లాకు. కాబట్టి దాంతో పాటు అంటే ఈ జాతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, పసుపు బోర్డు కార్యాలయాన్ని. అంటే బెనిఫిట్స్ ఏముంటాయని అంటారు దీంట్లో? 100% లేకపోతే ఎట్లా, ఉంటే ఎట్లా అన్న? ఇంతకుముందు బోర్డు లేకపోవడం వల్ల మనకు కొంచెము మద్దతు ధర విషయంలో, ఎంఎస్పి విషయంలో కావచ్చు, అదేవిధంగా మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడు మనం ఉడకబెట్టే బాయిలర్ల విషయంలో, పసుపు విషయంలో కావచ్చు, బాయిలింగ్ వేసే విషయంలో కావచ్చు, సబ్సిడీ రూపంలో అనేక దగ్గర చుట్టుముట్టు తిరగాల్సింది. ఇప్పుడు అట్లా కాదుగా, ఆఫీస్కి వస్తే మన చైర్మన్ సాబ్ ఇక్కడనే ఉంటాడు, పల్లెంగారెడ్డి గారు ఇక్కడనే ఉంటారు. కాబట్టి మరి రైతన్నోళ్ళకి ఏమి కావాలి? ఒక సిండికేట్గా మరి 10 మంది రైతులు కూడి మరొక మంచి ఒక పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకుని ఇప్పుడు అక్కడ మన మనోహరాబాద్లో పసుపు ఉత్పత్తి కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం జరిగింది, పిఎంజీకే మన ప్రధానమంత్రి ద్వారా. అట్లా ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అంకాపూర్ కావచ్చు, మున్పల్లి కావచ్చు, నేను చెప్పినట్టు అరుగులు కావచ్చు, జైత్యాల వరకు అక్కడి వరకు కూడా రైతన్నలకు సలవుతుండే విషయంగా ఈ పసుపోటు కార్యాలయం ఇదవుతుంది. 100% అన్న మద్దతు ధర కూడా ఈ పసుపోటు ద్వారా మరి అవుతుంది. కాబట్టి దాని విషయంలో రైతన్నలు కూడా ఇతర పార్టీలో చెప్పిన మాటలు నమ్మకండి. ఎందుకంటే మీరు మనం నమ్ముకున్న భూమిని ఎట్లయితే మరోదో నరేంద్ర మోదీ యొక్క మనకి ఇచ్చిండు, అదేవిధంగా తెచ్చిన అరవిందును కూడా మీరు నమ్మాలన్నా. ఎందుకంటే మీకు మాట ప్రకారం చెప్పిండు, తీసుకొచ్చి మీ ఇందూరు గడ్డ మీదనే మరి పసుపోటు కార్యాలయం తేవడం జరిగింది. గ్రామ స్థాయి నుంచి వచ్చిన కార్యకర్త రూపంలో వచ్చినటువంటి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన పల్లె గంగారెడ్డి అన్నను కూడా మరి చైర్మన్ చేయడం అనేది అందరు కలుపుకొని పోతాడు. తప్పకుండా రైతన్నలకు ఈ పసుపోటు కార్యాలయం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎంఎస్పీ ధర రేటు కూడా, మద్దతు ధర కూడా రైతన్నలకు అందబోతుందన్న. అంటే ఇది ఒక చాలా పెద్ద సవాల్గా తీసుకొని వాళ్ళు ఇలా నిలబడడం జరిగింది, సక్సెస్ అయినారు. రానున్న రోజుల్లో ఇంకా ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మనము ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలా. మనం జక్రన్పల్లి మండలం గురించి మాట్లాడుకుంటే అక్కడ ఒక నవోదయ స్కూల్, దాంతోపాటు ఒక కాలేజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి కూడా 24-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి ఆ స్టడీ అనేది కూడా స్టార్ట్ చేయాలా అని చెప్పేసి కొన్ని ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. దాని గురించి ఫండింగ్ కూడా ఏదైతే తన వంతుగా కొంత అమౌంట్ని కూడా అక్కడ ఇవ్వడం జరిగిందని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. ఇది ఎంతవరకు నిజమంటారు? 100% దాని విషయంలో తప్పులేదు. అతను ఏదైతే ఆశయం పెట్టుకున్నాడో, ఒకటి విద్య, రెండోది రైతన్న, ఈ విషయంలో ముందుకెళ్తున్నాడు. ఒక పని అయిపోయింది, ఇప్పుడు ఆల్రెడీ ఇంకో పని ఉన్నది. ఇంతకుముందు ఫస్ట్ పని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పెట్టుకున్నాడు. 7 రైల్వే బ్రిడ్జ్లకు 3 కంప్లీట్ అయిపోయినాయి. 4 మాదానారు. దశాబ్దాల కాలం నుంచి ఎందరో ఏలూరు ఇందూరు గడ్డ మీద ఎందరో ప్రాణాలు పోయినాయి. ఇలా రైల్వే గేట్కి వెళ్ళకపోయారు. ఇలా 60 ఏళ్ళ నుంచి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మరి తీసుకురాలేకపోయారు. ఇలా కేవలం 6 ఏళ్లలో మా అరవింద్ అన్న గారు మరి కొట్లాడి తెచ్చి ఇలా మాదాన రైల్వే బ్రిడ్జ్ చేయించాడు. అదేవిధంగా 2 జవహర్ నవోదయ ఇక్కడ స్థాపించింది, అక్కడ జగిత్యాల ఓపెన్ అయింది, ఇక్కడ ఎందుకు ఓపెన్ కాలేదని చెప్పేసి కొట్లాడారు. 3 నెలలు పెండింగ్ ఉంటే కేంద్ర కార్యాలయం రాజకీయాలు జరిగినాయి. జగన్పల్లి మండలం అంటే మనకు పెట్టింది పేరు. జగన్పల్లి మండలంలో ఎయిర్పోర్ట్ రావాలని కొట్లాడుతున్నాం. ఇలా అరవింద్ అని ఏం చెప్పిండు, కేంద్ర మంత్రి దగ్గర ప్రెస్ మీట్లో చెప్పిండు, అయ్యా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్న కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు నివేదిక ఇవ్వండి. డెఫినెట్ 100% అనుకూలమైన వాతావరణం మనకు జగన్పల్లి ఉన్నది. ఇక్కడ జగన్పల్లి ఎయిర్పోర్ట్ రావడం వల్ల అనేక పెట్టుబడులు వస్తాయి. ఇక్కడ పక్కన సెంటర్ మనకు జవహర్ విద్యార్థుల విషయంలో అక్కడ స్కూల్ ఏర్పాటు చేయడం వల్ల అనేక నిరుద్యోగము వెళ్ళిపోతుంది, ఉద్యోగులు అనేక వస్తాయి. అదేవిధంగా ఇటు పసుపోటు కార్యాలయం ఉన్నది. ఇన్ని ఫెసిలిటీస్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుంటే ఇంకా ఎవరు తప్పు అవుతుంది అన్న చెప్పండి. కాబట్టి అరవింద్ అన్న చేసే ప్రతి పనిలో 100% సపోర్టు మీరు కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఈరోజు ఈ సిగ్నేచర్ ద్వారా మ్యాటర్ వేరైనప్పటికీ కూడా జగన్పల్లి ఎయిర్పోర్ట్ విషయంలో కూడా మీరు నివేదిక సిద్ధం చేయండి. ఖచ్చితంగా ఇక్కడున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి మేము 2 చేతులతో సిగ్నేచర్ ద్వారా ఒకటే చెప్తున్నాం, మీరు ల్యాండ్ అక్విజిషన్ గత ప్రభుత్వంలో చేయడం జరిగింది, కేంద్రానికి సిఫార్సు చేసి పంపండి. డెఫినెట్లీ మీ హయాంలో, మీరు ఎమ్మెల్యే ఉన్న హయాంలో మీకు ఎయిర్పోర్ట్ వస్తే మీకు మంచి పేరు ఉంటుంది. అది అరవింద్ అన్న క్రెడిట్ చూసుకోనని చెప్పేసి కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇవాళ ఒకటి మీకు చెప్తాను, ఇవాళ పసుపోటు కార్యాలయం విషయంలో కావచ్చు, అదేవిధంగా జవహర్ నవోదయ విద్యాలయంలో మాకు ప్రతి ఒక్కటి కూడా పెట్టుకోవాలంటే ఇక్కడ అర్బన్ శాసనసభ్యులు ధనపాలన్ ఉన్నాడు, ఇక్కడ ల్యాండ్ ఎక్కడైనా తీసుకొని పెట్టుకోరాదా? అక్కడ ఆర్మూరు పైడి రాకేష్ అట ఎంతో నుంచి కొట్లాడిండు, అరవింద్ భాయ్ నేను 3 నెలల నుంచి నాకు తీసుకొచ్చినావు, నాకు అక్కడ కంపల్సరీ కావాలి, నాకు ఆర్మూరు
మంచి ప్రదేశము 100% అనుగుణం ఉంటుంది జవహర్ నగర్ విద్యాలయము అక్కడ పెట్టండి అంటే అది కాదు, ఖచ్చితంగా ఇక్కడ నిజామాబాద్ రూరల్ ప్రాంతం అనువుగా ఉంటుంది, నడి సెంటర్గా ఉంటుంది. మరి కాశీ టు కన్యాకుమారి హైవేకు జస్ట్ ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. అక్కడ రాకేష్ అని ఇక్కడ ధన్పాలన్ అని ఇద్దరు ఒప్పించి మరి తీసుకొచ్చి జవహర్ నవోదయ అక్కడ పెడితే చేతగాని ప్రభుత్వం దద్దమ్మలు మరి 3 నెలల పాటు పెండింగ్ చేయడం జరిగింది. ఇలా అసహనం గుర్తున్నాం, ఒక విద్యార్థిగా ఇలా అసహనం గుర్తున్నాం. కాబట్టి చేసే పని చేయరు, చేసేవాడిని మరి ఇరికించి పెడితే ఇది ఏమన్నట్టు మరి ఒకసారి ఆలోచించాలి మీరు కూడా. దీంట్లో ఈ మ్యాటర్ అనేది కొంత పక్కన పెడితే ఏదైతే రైతన్నలు ఎవరైతే పసుపు రైతన్నలు ఇప్పటికే ఇయర్లీ చూసుకుంటే కొన్ని వేల టన్నులు కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అని చెప్పి తెలుస్తూ ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన ఎవరైతే బీజేపీ లీడర్స్ని కూడా మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది, రానున్న రోజుల్లో 5,000 నుంచి 6,000 టన్నులని కూడా మేము ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. అంటే దీనివల్ల రైతులు ఎంత బెనిఫిట్ పొందుతారు అనే దాని గురించి అన్న 100% అన్న పసుపు బోర్డు వచ్చిందంటే ఆల్మోస్ట్ రైతన్నకు మేలు జరుగుతుంది అన్న ఖచ్చితంగా. ఎక్స్పోర్ట్ విషయంలో, ఇంపోర్ట్ విషయంలో కేంద్ర కార్యాలయం మొత్తం కూడా ఇప్పటికే ఏముందో ఏం కథనో సర్వం సిద్ధం చేయడం జరిగింది. అక్కడ చైర్మన్ ఉన్నాడు, అక్కడ సెక్రటరీగా ఐఏఎస్ అధికారి ఉన్నది. సామాన్య వ్యక్తులు పెట్టలే, అనుభవజ్ఞమైన చైర్మన్ పెట్టారు, అనుభవజ్ఞమైన ఐఏఎస్ ఆఫీసర్ పెట్టిండు. వీళ్ళిద్దరు సమన్వయం చేసుకోవడానికి ఇచ్చిన మాట ప్రకారం, రైతానికి ఇచ్చిన మాట ప్రకారం అక్కడ ఏడీ పనిచేయడం జరుగుతున్నది. ఖచ్చితంగా అన్న 6 ఏళ్ల నుంచి పోరాడిండి అన్న ఈ రైతు మన ధర గురించి పోరాడలే, అది చిన్న మ్యాటర్. 100% అరవింద్ అన్న తలుచుకున్నాడు. అసలు బోర్డులే బంద్ ఉన్న సమయంలో బోర్డు తీసుకొచ్చి పెట్టిండు. మీకు ధర ఏందన్న కంపల్సరీ వస్తుంది. అగమాగం చేసి అనవసరంగా రైతన్నలకు మీరు మిస్గైడ్ చేసేసి పసుపు పంట ఇట్లున్నది రేపు ధర రాదు అదేని చెప్పేసి ఇది చేసుకుని కరెక్ట్ కాదు. ఖచ్చితంగా పసుపు బోర్డు కార్యాలయం నుంచి ధర వస్తుంది. 100% రైతన్నకు బెనిఫిట్ ఏ విధంగా జరుగుతుంది. అవగాహన లేని వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇది సెకండ్ టైం మీకు అనడం. అంటే స్పైస్ బోర్డ్ గురించి మాట్లాడుకుందాం. అసలు స్పైస్ బోర్డ్ అంటే తెలియని వాళ్ళు కూడా అసలు దానివల్ల ఉపయోగమే లేదని చెప్పేసి చాలామంది ఇలా దాన్ని కొట్టి పాడేస్తూ ఉన్నారు. సో దాని గురించి అరవింద్ అన్నని తట్టుకోవడం చాలా కష్టం అన్న. AK-47 ఎంతనో మా అరవింద్ అన్నంత. AK-47 టచ్ చేయాలంటే చాలా కావాలి. ఇవాళ తెచ్చిన అరవింద్ గురించి ఇచ్చిన మాట ప్రకారం తెచ్చిన అరవింద్ గురించి మాట్లాడతలేరు కానీ అలా లోపాలను గమనిస్తున్నారు. అరే భయ్ మీరు ఏం ఆలోచిస్తున్నారా భయ్? పసుపు బోర్డు తేకముందేనేమో తేలేడు, బోర్డు రాదు అని గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ తోడు పోగిండు. వచ్చిన ఆ సంవత్సరం లోపే బోర్డు తీసుకొచ్చి పెడితే మీరు కార్యాలయం ఇవ్వకుండా ఏమున్నది బోర్డు వచ్చిన ఏది అని చెప్పేసి మీరు వాదులాడుతున్నారు. కానీ ఈరోజు సామాన్యం ఉన్న రైతన్నలు ఒకటే గమనిస్తున్నారు, బోర్డు మాకు చెప్పిండు, లేట్ అయినా కూడా లేటెస్ట్గా మాకు బోర్డు రావడం జరిగింది. అనేక కార్యక్రమాలు చేసింది. వీళ్ళు ఏంటంటే ఈ బోర్డు వచ్చింది రేపు అరవింద్ మీద నిందకపోయినా మనకు రేపు గ్రామస్థాయి ఎన్నికల మనం ఓడిపోతాం, ఏదో ఒకటి అపనిందలు వేయాలి. ఎన్ని అపనిందలు వేసినా రైతన్న, మహిళలు, యువకులు అందరూ కూడా భారతీయ జనతా వైపు అంటే చూస్తారు. తప్పకుండా భవిష్యత్తులో 100% మార్పు రాబోతున్నది. 101% ఈ పసుపు రైతన్నల కళ నెరబోతున్నది. అదేవిధంగా ఇందూరు ప్రజల కళ కూడా అరవింద్ అన్న ద్వారా నెరబోతున్నా.